హాయ్ ఫ్రెండ్స్, మాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము వీడియోస్ ఎందుకు చేయలేదని మీరు అనుకుంటున్నారు కదా. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము వీడియోస్ చేయలేదు. కానీ ఇప్పటి నుంచి మంచి కంటెంట్ తో ప్రతిరోజు ఒక వీడియోస్ చేస్తాం. ప్రతిరోజు ఏదో ఒక వీడియోస్ ఖచ్చితంగా పెడతాం. ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సీసీ అన్ని తెల్లటికిలా వచ్చినాయి నాకు. నిండా 50 ఏళ్ళు కూడా లేవు. అందరు ముసల్దాన్ అంటారో ఏమో నన్ను. చిన్నత్త, మా అత్త గ్రూప్ డబ్బులు ఇచ్చి రమ్మన్నది. రేపు గ్రూప్ అంట కదా, ఇక తీసుకో. మీ అత్త అంటే నాకు అస్సలు నచ్చదే. నువ్వేమన్నా అనుకో గాని. అవునా? మా అత్తనా? ఎందుకు నచ్చది? ఏం చేసింది మా అత్త? ఎందుకంటే వెందే మీ అత్త నాకంటే చాలా పెద్దది. ఒక్క తెల్లెంటుక కూడా రాలే. అందుకోకనే మీ అత్త అంటే నాకు అస్సలు నచ్చదే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? మా అత్త అంటే నచ్చదా? అత్త మా అత్తకు కూడా తెల్లెంటుకలు ఉన్నాయి. కలర్ వేసుకుంటది. ఓ అవునానే, మీ అత్త కలర్ వేసుకుంటా. అది ఏ రోజు చెప్పదు ఎందుకు నాకు మరి కలర్ వేసుకున్నట్టు. జుట్టు వేసుకొని చిన్న పిల్లలాగా ఫీల్ అవుతుంది. ఏందో అత్త మీ తెల్లెంటుకల గొల్ల నాకు ఏం అర్థమైతే లేదు. నేను పోయేస్తే మరి నాకు పని ఉంది. సర్లే. ఓ పెద్దత్త, ఏం చెప్తున్నావు? కొంచెం కూర ఉంటే మొత్తం ఏమంటుంది? ఓ అవునానే, మీరు ఏం వండుకోలేదా కూర? వండుకున్నాం గాని అయిపోయింది. సరే గాని వేస్తా తీయి. మీ అత్తను చూస్తే నాకు మంచిగా అనిపిస్తది, కానీ మస్తు బాధ అనిపిస్తది. అవునా పెద్దత్త, మొత్తం చూస్తే నీకు ఎందుకు బాధ వేస్తుంది? ఏమైంది ఆమెకి? ఎందుకంటే పాపం అది నాకంటే చాలా చిన్నది. అప్పుడే తెల్లంటికలు వచ్చినాయి. అందుకొరకని దాన్ని చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తది. ఓ దీనికేనా మస్తు బాధ అనిపిస్తుంది అంటున్నావు? ఈ కాలంలో చిన్న పిల్లలకి వస్తున్నాయి తెల్లంటికలు. మా అత్తకు వచ్చినందుకు బాధ అనిపిస్తున్నది నీకు? సరే కానీ అత్త, పనంతా అయిపోయిన తర్వాత మా అత్త మా ఇంటికి రమ్మంది. అవునానే, సరే పని అయిపోయినాక వస్తాను చెప్పు. ఓ పెద్దత్త, నాకు ఒక డౌట్. రోజు పనంతా అయిపోయిన తర్వాత మా అత్త నిన్ను ఎందుకు పిలుస్తుంది? ఓ అదానే, మేమిద్దరం పని అయిపోయినాక ఒకరికొకరు తెల్లంటికలు బిక్కుంటాము. నానెత్తిలే అది బీక్తది, దాని ఎత్తులే నేను బీక్తా. పనంతా అయిపోయిన తర్వాత మీరు చేసే పని ఇదా? ఏం చేస్తుంది? సరే గాని చిన్నత్త, నాకు ఒక డౌట్. నీ కోడల్ని ఎప్పుడు చూపియవెందుకు? నువ్వు చూపెట్టినప్పుడే చూద్దామని మేము కూడా సైలెంట్ గా ఉన్నాం. అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు నీ కోడలు. దానికి బయట తిరగటం ఇష్టం ఉండదే. ఇంతకు నీ కోడల పేరు ఏంటో చెప్పు పెద్దత్త. మళ్ళీ అడుగు. చెవులిన పడతలేవా నీకు? నీ కోడల పేరేంటి? నాగా మీకేన పట్టలే చెవులు, మళ్ళీ అడిగే. ఓ తల్లి, మళ్ళీ అడుగుతున్నా, నీ కోడల పేరు ఏంటో చెప్పు. ఓస్ని దాని పేరే మళ్ళీ అడిగే. దాని పేరు మళ్ళీ ఇంటి పేరు అడుగు. ఓ పేరు అడిగితే గట్లా చెప్తారు అత్త? నీకు తిక్కలు కాకపోతే ఫస్ట్ ఇంటి పేరు చెప్పాలి. అంటే అడుగు మళ్ళీ అని చెప్పాలి. మరి మీ కోడలు పేరు ఏంది? వస్తా కూర్చుండు. ఊరి పేరు చెప్పమంటే వస్తే కూర్చోండి అని అన్నది కావచ్చు. కూర్చుందాం పట్టు, మరి వచ్చినాక చెప్తుంది కావచ్చు. కూర్చుందా. కూర్చొని గంట అవుతుంది. వస్తా కూర్చోండి అని ఇంతవరకు వచ్చి రాలేదు. వచ్చినా వస్తే కూర్చోండి అని చెప్పి చిన్నత్త ఏడికి పోయినావు? ఓస్ని మీకు ఇట్లా అర్థమైందా? అదే దానికి ఊరి పేరే వస్తా కూర్చుండు. అయినా నీ కోడలు కూడా నీ తగ్గట్టే దొరికింది. తియ్యి వస్తా కూర్చుండంట. వస్తా కూర్చుండు అదేమన్నా ఊరేనా? అన్ని నువ్వే మాట్లాడుతున్నావు, నీ కోడలేం మాట్లాడదా?
అది మీలాగా మాటకు మాట అనే గయ్యలది కాదు నా కోడలు. నాకు ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడదు నా కోడలు. అలాంటి దాన్ని చేసుకున్నా నేను. మీలాంటిది అనుకున్నారు నా కోడలు. మీరైతే మీ అత్తలతోటి పోటుకో కయ్యం పెట్టుకుంటారు. అవునా గీత, ఏమే కోడలు ఏమైనా వదిలి ఒక్క మాట కూడా అనదు. సరే తరలే. ఎందుకంటే ఆమె మూగది కాబట్టి. నీకెట్లా తెలిసే? నాకు ముందే తెలిసే ఈమె చెప్తుందా చెప్పదా అని ఎదురు చూసిన. నా పక్కింటి ఆమె ఉన్నదిగా, ఆ పక్కింటి ఆమె చెప్పింది నాకు. అవునా? ఈమె గయ్యాలతనానికి కోడలికి వచ్చిన వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండరు. ఈమె గయ్యాలతనం చూసే కదా ఈమె కొడుకు ఇంతవరకు పిల్లని కూడా ఇయ్యలేదు. ఇవ బాధ భరించలేకే ఈయన కొడుకు మూగి పిల్లని చేసుకున్నట్టున్నాడు. నాకు తెలియదు అనుకుంటున్నా కోడల గురించి. చెప్తుందా చెప్పదా అని ఎదురు చూసిన నేను. ఇన్ని రోజులు తెలవదే. నాకు తెలుసు. నాకెందుకు చెప్పలే నువ్వు? చెప్తుందా చెప్పదా అని చూసిన నేను. అవునా? చెప్పది.